వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కానీ మీరు ఆలస్యంగా ఇష్టము యూదులు కాని వారికి దైవ దర్శనం కలుగుతుందా చెప్తున్నా. యూదులు కాని వారికి దైవ దర్శనం దొరుకుతుందా? దేవుడు వారిని దర్శిస్తాడా? ఎస్, దర్శిస్తాడు. యూదులు కాని వారిని కూడా దేవుడు దర్శిస్తాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఇక్కడ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. ఇది చెప్పాలి అందరూ. కొంత ఇచ్చట కొంత అచ్చట. మళ్ళీ చెప్పండి. కొంత ఇచ్చట కొంత అచ్చట. యెహోవా వాక్యము వచ్చును, యెహోవా వాక్యము మీకు వచ్చును. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. కొంత ఇచ్చట కొంత అచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము అని రెండు సార్లు చెప్పారు. మీ వాక్యము ప్రభువా అన్యులకు ఇచ్చారు, మీ వాక్యము యూదులకు ఇచ్చారు. యూదుల ద్వారానే మాట్లాడతారు అని చెప్పి కొంతమంది అనుకున్నారు. కానీ ప్రభువా అన్యులతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నమ్మనటువంటి జనములతో కూడా మీరు మాట్లాడతారని ప్రభువా, పక్షపాతం లేనటువంటి నీ వాక్యము, నీ రక్షణ కార్యము ప్రభువా ఒక్కరికే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించాలని కొంత అచ్చట కొంత ఇచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము మీరు చెప్పారు. నీకు వందనాలు నా తండ్రి. నీ పరిశుద్ధ వాక్యము అన్యులైన మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న మేమంతా కూడా అన్యులమే ప్రభువా, యూదులము కాము. మాతో మీరు మాట్లాడతారు. మాకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ మీరు దీవించి పంపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు అందరికీ ఒక్కడే, అది తెలుసు. దేవుని వాక్యము, దేవుని జ్ఞానము ప్రతి ఒక్కరికి, ప్రతి జాతికి, ప్రతి వంశానికి, ప్రతి దేశానికి, ప్రతి వారికి మాట్లాడతాడు, ప్రతి వారితో మాట్లాడతాడు అని మనం నమ్మాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో యూదులకు మాత్రమే దేవుడు, కానీ న్యూ టెస్టిమెంట్లో మొదటి శతాబ్దంలో కూడా యూదులే మాకే దేవుడు, మా దేవుడు మాతోనే ఉంటాడు, మాకే రక్షణ, మేమే తోప్ అనుకున్నారు. కానీ ఈవెన్ పేతురు, యోహాను, మత్తయి, ఆంద్రాయ్, తోమా, ఫిలిప్పు, ఈ యేసు ప్రభు శిష్యులంతా కూడా మా దేవుడు మా రక్షకుడు, మేము వాళ్ళ కోసమే ఉంటాం, యెరూషలేములోనే చర్చి కడతాం. తర్వాత ప్రభు ఇది గమనించి భూదిగంతముల వరకు మీరు సువార్త చెప్పాలని చెప్పి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతూ ఉంది. ముందు యెరూషలేమును, సమరయ అంతటా ఇతర దేశాలకు మనం వెళ్ళి సువార్తను ప్రకటించాలని మరి పౌలు నిర్ణయించాడు. పౌలును దేవుడు వాడుకున్నాడు. అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పౌలును ఏర్పాటు చేసుకోవడం 9వ అధ్యాయం అపోస్తల కార్యములో, ఇతను రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను సువార్త ప్రకటించాలి. అతని ఉద్దేశం ఏంటంటే, నా స్వజనుల కోసం నా దేహము కాల్చుకోవాలి, నా ప్రజల కొరకే నేను చెప్పాలి, నా ప్రజలు అనబడిన యూదులకు మాత్రమే నేను వాక్యం చెప్పాలని ఆశించాడు. కానీ తర్వాత లేదు, నీ ఊళ్ళో నువ్వు ఉండొద్దు, నీ ప్రజల మధ్య నువ్వు ఉండొద్దు, నువ్వు బయటికి ఇతర దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి దేవుడు అతని ఊళ్ళో ఉంచనీయకుండా, వారి బంధువుల మధ్య ఉండనీయకుండా ఇతర ఖండాలకు వెళ్ళి సంఘాలను స్థాపించి 14 పత్రికలు రాసినట్టుగా మనకు తెలుసు. పేతురు కూడా ఏమన్నాడంటే, ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను ఏది తిననయ్యా, మేము యూదులమయ్యా, ఇతర మాంసం మేము తినమయ్యా. 1 కాదు 2 సార్లు 3 సార్లు దేవుడు ఆ దుప్పటిని పంపిస్తే నేను తిననంటే వెళ్ళిపోయింది ఆ దుప్పటి ఆకాశంలో. అయినా దేవుడు వదల్లే. కొర్నేలి ఇంటికి పోయి వాక్యం చెప్పాలి అంటే, కొర్నేలి ఒక కలెక్టర్ కంటే పెద్ద ఆఫీసర్. ఆ ఇంటికి పోయి ఏమంటాడో చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34-35 చూసినట్లయితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను,
ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడు. నేను నా దేవుడు మా యూదుల కొరకే వచ్చాడు, యూదులతో మాట్లాడతాడు అనుకున్నాను, కానీ దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడయ్యా. దేవుడు మీకు కూడా రక్షణ కావాలని చెప్తున్నాడని చెప్పి ఎందుకు పిలిచారు అంటే ఏమో మాకు తెలియదు. దేవుడు అక్కడ ఒక చర్మకారుని ఇంట్లో ఒక భక్తుడున్నాడు, ఆయన పిలిపించుకొని వాక్యం వినమన్నారు. ఏం వాక్యం చెప్తావో నాకు తెలియదు, అసలు ఎలాంటి వాక్యం ఉంటుందో నాకు తెలియదు. నేనైతే భక్తిపరుణ్ణే, యేసుని నమ్ముతాను అని చెప్పి కొర్నేలి ఒక శతాధిపతి ఆయనను పిలిపించుకొని వాక్యం చెప్పినప్పుడు అప్పుడు ఈ మాట చెప్తాడు 34-35లో, దేవుడు పక్షపాతి కాడు, అందరికీ దేవుడు. ఆయన బుద్ధి మారలే. బుద్ధి మీన్స్ ఆయన యొక్క ఫోకస్, ఆయన యొక్క గురి మా వాళ్ళకే చెప్పాలి, నా ప్రజలకే చెప్పాలి. ఓకే, ప్రతి జనము వారు వాళ్ళ కోసం, వాళ్ళ జాతి కోసం, వాళ్ళ దేశం కోసం పాటుపడితే మంచిదే. కానీ మన దేశానికి మన దేశస్తులు కాదు పాటుపడింది, వేరే దేశస్తులు వచ్చి మన దేశానికి సువార్తను అందించినప్పుడు మన దగ్గరికి వచ్చింది. మా లంబాడి వాళ్ళు, బంజారా వాళ్ళు నాయకులు లేరు, తెలుగు వాళ్ళు వేరే దేశపు వారు వచ్చి వాక్యం మాకు చెప్పారు కాబట్టి ఈరోజు మేము తెలుసుకున్నాము. కనుక దేవుడు పక్షపాతి కాడు. కనుక అందరికీ దేవుడు, అందరితో మాట్లాడతాడు, అందరికీ వాక్యం కావాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:27 చూసినట్లయితే, అన్యజనులలో ఈ మార్గము యొక్క మహిమాశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయున్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మము వారికి బయలుపరచెను. అన్యజనులకు కూడా మర్మము బయలుపరచబడింది. దేవుని మర్మము, దేవుడు దాచిపెట్టిన సత్యాన్ని యూదులకు మాత్రమే చెప్పకుండా మన దేశానికి, మన అన్యజనులకు కూడా వచ్చిందంటే దేవునికి చెప్పండి, దేవునికి వందనాలు, చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చింది, దేవుని యొక్క సత్య సువార్తను మనం అంగీకరించాము. ఇప్పుడు మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? మా కుల దేవత, కులదేవుడు, ఇంటి దేవుడు, ఇలదేవుడు, మా ఊరి దేవుడు అంటూ ఉంటారు. కానీ మన దేవుడు ఇలదేవుడు, ఇంటి దేవుడు, కులదేవుడు, ఊరి దేవుడు కాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, ఒకరికి కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు, సృష్టి అంతటికీ ఆయన మర్మములు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో రోమీలకు రాసిన పత్రిక 16:25-27 చూసినట్లయితే, సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి అరహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యము దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియపరచబడి ఉన్నది. మర్మము వాళ్ళకే సొత్తు, బైబిలు వాళ్ళకే సొత్తు. బైబిల్లో ఉంటున్న మాటలు మా దగ్గరే ఉండాలి, మీకెవ్వరికి ఇయ్యము, మీకెవ్వరికి ఇలాంటి సత్యము మీకు తెలియపరచము. ఈవెన్ మన దేశంలో బ్రాహ్మణులు ఏం చేశారు, వేరే కుల వాళ్ళు, వేరే కులస్తులు, వేరే వాళ్ళు వాక్యం కాదు, చదువు నేర్చుకోవద్దు, మీరు దాసులుగానే ఉండాలి. ఈరోజు గవర్నమెంటు లేక మన చట్టము, మన రాజ్యంలో ఉన్న హక్కులను బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈరోజు వేల మంది వచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరి రిజర్వేషన్ ఉన్నందువలన మనకు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఈరోజు మనము అందరం చదువుకుంటున్నాము అంటే, చదువుకొని ఈరోజు ఇంతమంది చదువుకొని మరి ఉద్యోగం సంపాదిస్తున్నారు అంటే డాక్టర్ అంబేద్కర్ యొక్క చట్టంలో ఏమనుంది? ఎస్సీ ఎస్టీ వాళ్ళను మీరు బలపరచండి. ఇందిరాగాంధీ మరి ఇచ్చిన ఆ రిజర్వేషన్ను బట్టి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, లో క్యాస్ట్ వాళ్ళు, బీసీ వాళ్ళు, బీసీసీ వాళ్ళు వీళ్ళంతా కూడా చదువుకుంటున్నారంటే ఆ మహాత్మా గాంధీ కాదు, మన ఇందిరాగాంధీ యొక్క కృప లేక ఆమె ఇచ్చిన చట్టంలో రాసింది వాళ్ళ గవర్నమెంటు, వీళ్ళకు రిజర్వేషన్ కావాలి. పెద్ద కులస్తులు ఏమని కొట్లాడుతున్నారు? ఈ రిజర్వేషన్ తీసేయండి, ఎస్సీ వాళ్ళు బాగుపడ్డారు, ఎస్టీ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, లంబాడి వాళ్ళని తీసేయండి, లంబాడి వాళ్ళు చాలా రిచ్, ఆ యొక్క వాళ్ళకి ఇవ్వకూడదా ఈ కోట, మనం బాగుపడాలని.
మనము బాగా చదువుకోవాలని, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని, సమాజంలో తలెత్తుకొని బ్రతకాలని చెప్పి మన పూర్వీకులు, మన చట్టము, మన యొక్క సమాజ నాయకులు మనల్ని మర్మము లేకుండా దాచిపెట్టకుండా ఇవన్నీ కూడా మనందరికీ ఇచ్చారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మము యూదులకు మాత్రమే కాదు. ఈ బైబిలు ఈరోజు ఈ బైబిల్ మనం పట్టుకుంటున్నామంటే ఈ బైబిల్ వాళ్ళ దగ్గరే ఉండే, కేథలిక్ వాళ్ళ దగ్గరే ఉండే, వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈ యొక్క బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉండే. వాళ్ళ దగ్గర నుంచి 13th, 14th, 15th సెంచరీ 200-300 సంవత్సరాలలో యూరోప్లో పెద్ద పెద్ద నాయకులు, మరి ముఖ్యంగా మార్టిన్ లూథర్ గారు రెఫర్మేషన్లో యుద్ధము చేసి ఈ బైబిల్ వాళ్ళ సొత్తు కాదు, ఈ బైబిల్ అందరికీ అందాలని చెప్పి నాయకులు మన కోసము మరి పోరాడినప్పుడు ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఈ వాక్యం మన దగ్గరికి రాలే. ఒకప్పుడు బైబిల్ కొనాలంటే కోట్ల రూపాయలు ఈ బైబిల్ కొనాలంటే. ఈరోజు మన అందరికీ ఒకప్పుడు ఫ్రీగానే పంచాము, ఇప్పుడు 100 రూపాయలు, తర్వాత 200-300 రూపాయలకు ఇప్పుడు బైబిల్ దొరుకుతుంది. మీరు కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి రహస్యము బైబిల్ ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఒక్కరూ చదవాలి. మన చర్చి పేరు బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్. బైబిల్ చర్చ్, బైబిల్ అంటే వాక్యం మీద కూర్చున్న సంఘము కనుక ఈ వాక్యము అన్యజనులకు మర్మము లేకుండా బయలుపరచబడినందుకు దేవునికి మరొకసారి వందనాలు. నేను 9 విషయాలు రాసుకున్నాను, 9 క్లుప్తంగా చెప్తాను. నంబర్ 1, ఈ యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క మర్మము అన్యజనులైన నాయకులకు, అన్యజనులైన భక్తులకు దేవుడు బయలుపరిచాడు. వింటున్నారా? అన్యజనులనబడిన వారికి కూడా దేవుడు మాట్లాడాడు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పండి, మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అన్యజనులైన నాయకులకు, భక్తులతో కూడా దేవుడు మాట్లాడాడు. బైబిలు మొత్తము 66 పుస్తకాలు. ఎంతమంది రాసిండ్రు? 40 మంది రాసిండ్రు. ఎంతమంది రాసిండ్రు? 40 మంది రాసిర్రు. ఎన్ని సంవత్సరాలు రాసిండు? 100 సంవత్సరాలు రాసిర్రు. దాన్ని సమకూర్చి 100 సంవత్సరాలు రాసింది, 1000 సంవత్సరాలు రాసిన పుస్తకాన్ని ఒక చోట చేర్చి మనకు బైబిల్ ఇచ్చారు. ఇప్పుడు దానిలో నుంచి తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు. సో ఇది మనం చాలా పవిత్రంగా, బైబిల్ పేరే పవిత్ర పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము. ఎందుకంటే పవిత్రమైన మాటలు అందులో ఉన్నాయి కనుక ఇది వాళ్ళ సొత్తు కాదు, ఇది వాళ్ళ గుత్తదారులకు కాదు. ఎవరి గుత్తదారులు? యూదులకు. యూదులంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళు మా దేవుడు, మా రక్షకుడు, మా దేవుడు అని చెప్పి వాళ్ళ దగ్గరనే గంప కింద దాచిపెట్టారు. చాలా 100 సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు వారి కోసమే ఆ దేవుడు అని చెప్పి, ఈ దేవుడు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు, ఎవరి దగ్గరికి ఈ వాక్యము వెళ్ళడానికి వీలు లేదని చెప్పి బంధించారు దేవుని యొక్క మర్మాన్ని. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వాక్యము చెప్పండి అని చెప్పి బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు వెళ్ళారు. కానీ చాలామంది శిష్యులు వెళ్ళలే. యేసుప్రభు శిష్యుల్లో కూడా పక్షపాతం. కొంతమంది మాత్రమే వెళ్ళారు. ఎక్కువగా ఎక్కడ సెటిల్ అయ్యారు తెలుసా? యేసుప్రభు యొక్క వాక్యము తీసుకొని యెరూషలేములోనే సెటిల్ అయ్యారు, అక్కడే ప్రాణాలు వదిలారు. కానీ ఇంకో దేశానికి, ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రజలకు సువార్తను అందించలేదు. వెరీ ఫ్యూ డిసైపుల్ ఆఫ్ జీసస్, దే వెంట్ అదర్ కంట్రీస్ అండ్ ప్రీచ్డ్ అండ్ దే డైడ్ దేర్, లైక్ తోమా, లేకపోతే ఇతర మిషనరీస్ ఆయా దేశాలకు వచ్చి చనిపోయారు. పౌలు వేరే వేరే ఖండాలకు, దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆ వార్త మన దగ్గరికి వచ్చింది. మన దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1st సెంచరీలోనే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు తోమా పంజాబ్లో వచ్చి కేరళ తిరిగి మెడ్రాసులో చనిపోయాడని చెప్పి చరిత్ర చెప్తుంది. కొన్ని దేశాలు ఈ విషయం ఒప్పుకోరు. స్పానిష్ వాళ్ళ దగ్గర నేను వాక్యం చెప్పినప్పుడు మేము తోమా అక్కడికి వెళ్ళాడని నమ్మం, కానీ మనం నమ్ముతున్నాం. ఆ మర్మం గురించి మనకు అవసరం లేదు. దేవుని వాక్యం వచ్చిందా రాలేదా, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడా లేదా. అయితే
ఒక 9 గురించి నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. నంబర్ 1 ఎవరంటే బిలాము. చెప్పండి, బిలాము. బిలాము ఒక మోయాబీయుడు. చెప్పండి, బిలాము మోయాబు దేశంలో ఉంటున్నవాడు. బాలాకు మోయాబు దేశానికి రాజు. బాలాకు రాజు అయితే ఇశ్రాయేలులను చూచి భయపడ్డాడు, వణికిపోయాడు. అరే, ఇశ్రాయేలులు వచ్చి మా దేశాన్ని ఆక్యుపై చేసుకుంటే మేము వదులుకోవాలి మా దేశాన్ని చెప్పి, అరే మీ దేశాన్ని ఏమీ చెయ్యలేనురా బాబు, మీ దేశాన్ని నేనేం కబ్జా చెయ్యను, మా దేశానికి పోతాం మీ దేశం పక్క నుంచి అంటే వాళ్ళు ఒప్పుకోలే, రానియలే. చంపేస్తాము అంటే చంపడానికి మీ వల్ల కాదు. అరే మన దగ్గర ఎవర్రా ప్రవక్త, ఎవర్రా సోద చెప్పేది? ఫలాని బిలాము సోద చెప్తాడు. బిలాము యొక్క సోదే చెప్పి ధనము సంపాదించుకునేవాడు. సోదే చెప్పాడంటే మన భాషలో చెప్పాలంటే, సోదే చెప్పాలంటే లేనిది ఉన్నది లేనిది మంత్రగాళ్ళన్నట్టు సోదే చెప్పేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళు ఆధారం తీసుకొని బ్రతికేవాళ్ళు. ఈ సోదే చెప్పి బ్రతికే వాళ్ళని మరి డబ్బు తీసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చేతులు చూచేవారు, చిలకలను పెట్టుకునేవారు, పత్తాలను చూసేవారు చాలామంది ఉన్నారు రోడ్ల మీద ఇప్పటికీ బ్రతుకుతున్నవారు. అలాంటి జీవితం జీవించేవాడు బిలాము. ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఆయనతో దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, బిలాముని పిలిపించి బిలాము దగ్గరికి కొంతమంది దూతలనంటే మనుషులను పంపించి చాలా బంగారం వస్తువులు బహుమానాలు ఇచ్చి పంపిస్తే, ఇదిగో మా పక్కనే ఉంటున్న ఒక ఇశ్రాయేలు జనము వచ్చారు, వాళ్ళని శపించు. 22:23 సంఖ్యాకాండం 22:23 అంతా కూడా బిలాము 4 సార్లు ఏమన్నాడంటే, బాలాకు పంపించిన మనుషులతో నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తాను, యెహోవా దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాటే చెప్తాను కానీ నా సొంత మాటలు చెప్పను అన్నాడు. దేవుడు ఆ 2 అధ్యాయాల్లో మాట్లాడాడు. 22-23 చెప్పినప్పుడు దేవుడు వాళ్ళని దీవించమన్నాడు కానీ శపించమని లేదు. నువ్వు తప్పు చేస్తున్నావురా, ఈ పర్వతానికి పద, ఎడ్లు కోయి మళ్ళీ రాత్రి ఇక్కడ పడుకోండి. సరే పడుకుంటా, దేవుడు ఏం మాట్లాడతాడో అదే చెప్తారని చెప్పి రాత్రి పడుకున్నాడు. అక్కడ ఎడ్లను కోశాడు. దేవుడు మాట్లాడాడు, వారిని శపించొద్దు. ఎవరిని శపించొద్దు? ఇశ్రాయేలులను శపించొద్దు. మళ్ళీ ఇంకో చోట నాకు టైం లేదు కాబట్టి నేను ఉరుకుతూ ఉన్నాను. 4 చోట్ల చెప్పినా కూడా లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? బండెడు బంగారము, ఇంటెడు బంగారము, ఇంటి నిండా బంగారం ఇచ్చి వెండినిచ్చి విలువైన బహుమానాలు ఇచ్చినా కూడా దేవుడు నా నోటితో ఏదైతే పలకమన్నాడో ఆ మాటే చెప్తానని చెప్పాడు. అంతేకాదు, ఆయన ఇంకొక లాస్ట్లో వేరే జాతులను వేరే ప్రజలను కూడా శపించాడు. నేను క్లుప్తంగా చదివి చెప్పలేదు కానీ 22-23 మీరు చదువుకోండి. ఏ దేశస్తులనంటే, ఫస్ట్ మోయాబీయులను దేవుడు శపించాడు. రెండవది ఐగుప్తీయులను దేవుడు శపించాడు. మూడవది ఎదోమును దేవుడు శపించాడు. నాలుగవది కెనేయులను దేవుడు శపించాడు. ఐదవది అశ్షూరియులను శపించాడు. ఆరవది కిత్తీయులను దేవుడు శపించాడు. ఇన్ని దేశాల ప్రజలను దేవుడు శపించి ఇశ్రాయేలు వారిని దీవించాడు అని చెప్పగానే, ఇప్పుడు 10 మంది ఉన్నారండి, ఒక 6గురిని 7గురిని శపించి ఒక్కరిని మాత్రమే దీవించాడు అంటే మిగతాలో గట్టి ఉంటుంది, చాలా కోపం వస్తుంది. కిత్తీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులను, అమోరీయులను, ఆ తర్వాత ఎదోమీయులను, కెనీయులను వీళ్ళందరినీ శపించి వీళ్ళను మాత్రమే దీవించమన్నాడు. ఇతను ఎవడు? ప్రవక్త. కానీ ఎవడినా? ఈయన కూడా మోయాబు వాడే. అరే, మన దేశస్తులను కూడా శపించమంటున్నాడు యెహోవా దేవుడు. వాళ్ళనే కాదు, మనల్ని కూడా శపిస్తున్నాడు. మనం గెలవలేం వాళ్ళని మనం శపించాలి అని చెప్పి ఇలాంటి ముఖ్యమైన మర్మాలు ఒక హిందూ కాదు అన్యునితో మాట్లాడిండు అంటే దేవుడు పక్షపాతము లేనివాడు. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దేవుడు మోయాబు దేశస్థుడైన మంత్రగానితో మాట్లాడి
మనల్ని శపిస్తున్నాడు, ఐగుప్తును శపిస్తున్నాడు, ఎదోమీయులను శపిస్తున్నాడు, కిత్తీయులను శపిస్తున్నాడు, కెనానీయులను శపిస్తూ ఉన్నాడు, తర్వాత ఐగుప్తు వాళ్ళని శపిస్తూ ఉన్నాడు. మనం 6-7 దేశాలను దేవుడు శపిస్తున్నాడు, ఇంక్లూడింగ్ ఆజ్. మనల్ని కూడా దేవుడు శపిస్తున్నాడు అని చెప్పినప్పుడు వేరే మార్గం లేదా? లేదో. దేవుడు మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అయినా కూడా ఇది పబ్లిక్గా చెప్పకుండా ఆయన ఇంకొక క్లూ ఇచ్చాడు. ఆయన ఒక క్లూ ఇచ్చాడు, బైబిల్లో లేదు. కానీ ఆయన ఏం క్లూ ఇచ్చాడు అంటే, మీరు వారిని యుద్ధం చేసి గెలవలేరు, కానీ ఏం చెయ్యొచ్చో తెలుసా? మీ అమ్మాయిలను వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి బానిస వాళ్ళని గుంజుకొస్తుంది. అప్పుడప్పుడు మనం సీరియల్లోనూ సినిమాల్లో చూస్తాము, నేను ఆ ఇంటికి పోతే నేను ఆయనను లాగి అంతా ఆయనను ఆస్తి అంత ఇది చేసి అది చేసేసి నరకం చూపిస్తా అని చెప్పినప్పుడు ఆడోళ్ళు వచ్చి నరకం చూపించిర్రు. అలా చాలా పాపములో పడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ డైరెక్ట్గా యుద్ధము చేయలేక స్త్రీల ద్వారా లేక పురుషుల ద్వారా, కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులను పెళ్లి చేసుకొని కలిసిపోయినప్పుడు మోయాబు దేశానికి, ఇశ్రాయేలు దేశానికి చాలా కష్టం వచ్చింది. అయినా దేవుడు అలాంటి స్త్రీలను, అలాంటి పురుషులను ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, ఎవరైతే పిల్లలు కన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయమంటే 100 మందిని చంపేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని? మోయాబీయులను. సో ఇక్కడ మోయాబుతో దేవుడు బిలాముతో దేవుడు మాట్లాడిండు. బిలాము ఎవరు? యూదుడా కాదా? కాదు. నెంబర్ 2, ఇత్రో టైం లేదు ప్రభువా. ఇత్రో ఎవరు? మోషే మామను భార్యను తీసుకొచ్చి, ఇదిగో నీ భార్య, ఎంతకాలం ఇక్కడ ఉంటావయ్యా? అయ్యా, మా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురమ్మన్నాడు కాబట్టి నేను ఆయన మాట, ఆయన పని వింటూ ఉన్నాను. మా దేవుడు మాకు చాలా అద్భుతాలు, మహా గొప్ప కార్యాలు చేసి 10 గొప్ప అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని రప్పించాడు. మామగారు చూడండి మా దేవుడు ఎంత గొప్పవాడు. ఎస్, మీ దేవుడు చాలా గొప్పవాడని ప్రపంచమంతటా ఒప్పుకుంటుంది, నేను కూడా ఒప్పుకుంటాను అని సంతోషించి ఒకరోజు కూర్చుంటే ఈయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. బయట చాలా పెద్ద జనం వచ్చింది. చాలా పెద్ద జనం వచ్చినప్పుడు వాళ్ళందరికీ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎవరు? మోషే. తీర్పు తీరుస్తూ ఉంటే చిన్న యొక్క ప్రాబ్లము, పెద్ద ప్రాబ్లము, మిడిల్ ప్రాబ్లం అన్నిటినీ కూడా ఇతను కూర్చొని తీర్పు తీరుస్తూ ఉంటే మోషేతో, అల్లుడు నువ్వు చేసేది అసలు మంచిది కాదు, నీ దేవుడు నీకు ఐడియా ఇచ్చునుగాక, నేను చెప్పే ఈ ఐడియాను నువ్వు ఫాలో కావాలి. ఏంది అంటే, నువ్వు ఒక్కడివే కూర్చొని ప్రజలంతా కూడా నిలబడి ఈ యొక్క న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఒక 1000 మందికి ఒకరిని, 100 మందిని ఒకరిని, 50 మందిని ఒకరిని, 10 మంది మీద ఒకరిని, న్యాయము మంచిగా లంచగొండి లేనటువంటి వారిని, డబ్బు తీసుకోనటువంటి లాయర్లను నువ్వు అడ్వకేట్గా, జడ్జిగా పెట్టుకో. పెద్ద పెద్ద సమస్యలు వస్తేనే నీ దగ్గర రావాలి, కానీ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వాళ్ళు తీర్చేస్తారు, భారం తగ్గిపోతుంది. నేను సివిల్ కేసు మీద పోయాను. మన దగ్గర అడ్వకేట్ గారు ప్రతిసారి నేను ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు తెలుసు. కోర్టుకు పోయినప్పుడు మన ఇండియన్ కోర్టులలో ప్రజలు ఎట్లయినా చావని, బయట కూర్చోవడానికి కుర్చీలు ఉండవు, ఎండలో నిలబడాలి. ఒక్క నిమిషం అటు పోయేద్దాం, ఛాయ్ తాగేద్దామంటే కుదరదు. వెంటనే మన పేరు, లేకపోతే మన అడ్వకేట్ పేరు పిలిచినప్పుడు మనం జడ్జి ముందు నిలబడకపోతే మళ్ళీ 2 నెలలు 3 నెలలు వాయిదా అయిపోతుంది. జనాలను కూర్చోవడానికి కుర్చీలే ఉండవు. గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళకు సరి అయిన లెట్రిన్స్ ఉండవు, సరి అయిన కుర్చీలు ఉండవు, నీళ్లు తాగడానికి ఉండవు. అదే మన ప్రైవేట్కి అయితే అది లేదు ఇది లేదని చెప్పి బాగా చెక్ చేస్తూ ఉంటారు. కానీ గవర్నమెంటు కోర్టులలో జనాలు 100 మంది 1000 మంది బయట నిలబడుతూ ఉండాలి. జడ్జి గారు మా పేరు ఎప్పుడు పిలుస్తారో, మా లాయర్ గారి పేరు ఎప్పుడు పిలుస్తారో అని చెప్పి నిలబడుతూ ఉండాలి. మనకేం కుర్చీలు ఉండవు. ఆ రీతిగానే మోషే ఒక్కడే కూర్చున్నాడు, 1000 మంది నిలబడ్డారు. అప్పుడు దేవుడు ఇత్రోతో, ఎవరితో? ఇత్రో అనబడిన మోషే వాళ్ళ మామతో మాట్లాడి ఒక మంచి ఐడియా ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు, దేవుడు ఆ యొక్క ఐడియా ఇచ్చాడు. కనుక దేవుడు నీతో మాట్లాడితే నేను చెప్పేది ఇది దేవుని చిత్తము అని గ్రహిస్తే 1000 మంది మీద ఒకడు, 100 మంది మీద ఒకడు, 50 మంది మీద ఒకడు, 10 మంది మీద ఒకడు నీవు నియమించి ఇది ప్రాబ్లం సాల్వ్ చేయి
అప్పుడు అందరూ సమాధానంగా ఉండి, మామగారు నువ్వు చెప్పింది కరెక్టు, దయచేసి మాతో ఉండవా, ఇదిగో ఈ అరణ్యంలో మాకు దారి తెలియదు, నువ్వు దారి చూపించాలి అంటే, నేను రాను, మా దేశానికి వెళ్ళిపోతా. ఆయన యేసు ప్రభుని కానీ యెహోవా దేవుని కానీ నమ్మనటువంటి అన్యుడు. ఆ అన్యునితో దేవుడు ఐడియా ఇచ్చాడు. కానీ ఐడియా మంచిదే. ఈ ఐడియా ప్రపంచంలో ఉన్న ప్రతి న్యాయస్థానము పాటిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఒకటే ఉండే అప్పుడు. ఇప్పుడు ఈయన చెప్పిన ఎవరు ఇత్రో చెప్పినప్పుడు స్టేట్ గవర్నమెంట్, స్టేట్లో ఒక హైకోర్టు ఉంది, డిస్టిక్లో ఒక హైకోర్టు ఉంది, డిస్టిక్ కోర్టు ఉంది, ఇంకో గ్రామాల్లో కూడా కోర్టు ఉంది. ఈ ఐడియా ఎక్కడిది? ఇప్పుడు అర్థమైందా? సుప్రీంకోర్టు, స్టేట్ కోర్టు, హైకోర్టు, తర్వాత డిస్టిక్ కోర్టు, తర్వాత ఇంకొక చిన్న చిన్న కోర్టులు ఉన్నాయి. చాలా వందల కోర్టులు ఉన్నాయి మన దేశంలో. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇత్రో. చెప్పండి, ఇత్రో. ఎవరు మాట్లాడారు ఇత్రోతో? దేవుడు మాట్లాడాడు. ఇత్రో క్రైస్తవుడు యూదుడా అన్యుడా? అన్యుడు. సో నెంబర్ 2. నెంబర్ 3కి వెళ్దాం. నెంబర్ 3కి వెళ్దాం. నెంబర్ 3 నెబుకద్నెజరు. నెబుకద్నెజరు దానియేలు 2వ అధ్యాయంలో దానియేలును బచ్చగాడు ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పట్టుకుపోయారు. ఏ దేశంలో పట్టుకుపోయారు? బబులోను దేశానికి పట్టుకుపోయారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎట్లా శిక్షించాడు అంటే, దయచేసి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బబులోను అనబడిన కల్దీయులు అనబడిన నెబుకద్నెజరు రాజు శిక్షించాడు. వీళ్ళందరినీ పట్టుకుపోయాడు. వీళ్ళ దేశాన్ని, వీళ్ళు కట్టుకున్న, సొలొమోను కట్టుకున్న చర్చిని కూలగొట్టేసి అందులో ఉన్న బంగారాన్ని అంతా కూడా ఎత్తుకుపోయారు. నంబర్ 1 ఏ దేశము? బబులోను దేశము. కల్దీయులు కల్దీయ భాష మాట్లాడేవారు. ఆయన పేరు, రాజు పేరు నెబుకద్నెజరు. ఆ తర్వాత మాదీయులు వచ్చారు. ఆ తర్వాత పారసికులు వచ్చారు. ఆ తర్వాత గ్రీకులు వచ్చారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కైసరు వచ్చాడు యేసు ప్రభు కాలంలో. కైసరు తర్వాత ఆ చక్రవర్తి పేరు కాదు కైసరు తర్వాత ఒక చక్రవర్తి మనుషులను, ఫస్ట్ సెంచరీలో మనుషులను తగలబెట్టాడు. నీరో చక్రవర్తి తర్వాత ఇంకొక నీరో చక్రవర్తి వచ్చాడు. ఆ తర్వాత హిట్లర్ వచ్చాడు. ఆ తర్వాత హిట్లరు 60 లక్షల మందిని కాల్చేశాడు యూదులను. ఎంతమందిని? 60 లక్షల మందిని హిట్లర్ చంపేశాడు. హిట్లర్ తర్వాత ఇంకా చాలామంది రకరకాలైన ఈ ఇశ్రాయేలు దేశం చుట్టూ అనేక దేశాలు ఇశ్రాయేలుతో గొడవపడుతూ ఉన్నారు. చివరికి ఈ దేశం మీద, ఈ ఇశ్రాయేలు దేశం మీద యూదులను ఎవరు శిక్షిస్తారో తెలుసా? అంత్యక్రీస్తు శిక్షిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలండి! మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ నెబుకద్నెజరు రాజు, తర్వాత మాదీయులు, తర్వాత పారసికులు అంటే కోరేషు రాజు, ఆ తర్వాత గ్రీకులు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ కాలంలో ఉన్న రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈజ్ అ పవర్ఫుల్ కింగ్, చాలా ఫాస్ట్ కింగ్. చాలా చిన్న ఏజ్లో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్నాడు, యూదులను కూడా. ఆ తర్వాత నేను చెప్పి మర్చిపోయాను ఇప్పుడే, 4-5 వీళ్ళందరూ కూడా యూదులను హింసించారు. యూదుల కొరకు చాలా. సో ఫస్ట్ నెబుకద్నెజరు రాజు ఈ బబులోను తీసుకొచ్చిన దానియేలు 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. అయ్యా, ఒక పెద్ద విగ్రహాన్ని నువ్వు చూశావు. మరి ఆయన శిరస్సు ఒక రీతిగా ఉంది, ఛాతీ ఒక రీతిగా ఉంది, కాళ్ళు తొడలు ఒక రీతిగా ఉంది, కింద పాదాలు ఒక తీలుగా ఉంది, ఒక మట్టితో ఉంది, ఇది ఒక ఇనుముతో ఉంది. నువ్వు ఇంత పెద్ద రాజ్యాన్ని, నువ్వు ఇంత పెద్ద రాజు అయిపోతావు. కానీ ఒక పాదం దేంతో ఉందో తెలుసా? మట్టితో ఉంది, బురదతో ఉంది. ఒక కనబడనటువంటి చిన్న రాయి తగలగానే కుప్పకూలిపోతుంది ఆ రాజ్యము. అది నువ్వే. ఆ తర్వాత ఈ 7 రాజుల గురించి బైబిల్లో ఉంది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. కానీ నెబుకద్నెజరు రాజుతో యెహోవా దేవుడు
మాట్లాడాడు. దానియేలు 2వ అధ్యాయము. వింటున్నారా? ఎవరితో మాట్లాడిండు దేవుడు? నెబుకద్నెజర్ రాజుతో మాట్లాడిండు. కాబట్టి దాని యొక్క మర్మము ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. దానియేలు కూడా యూదుడే, కానీ నెబుకద్నెజరు అన్యుడు. అన్యునితో దేవుడు మాట్లాడిండు. అన్యునితో కూడా ఒక ఈ యొక్క మర్మము, దానియేలు 2వ అధ్యాయంలో ఉంటున్న మర్మము ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో తెలుసా? దాన్ని వివరించడానికి 1 గంటన్నర కావాలి. అంత టైం లేదు. కానీ నెబుకద్నెజర్తో దేవుడు మాట్లాడాడు. దేవుడు అతనికి ఆ యొక్క మనసు ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ సఫర్ అయిన యూదులు మరి నెబుకద్నెజర్ రాజు ద్వారా దేవుడు మాట్లాడాడు. అంతేకాదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా నెబుకద్నెజర్ రాజు వినలేకపోతే 3.5 సంవత్సరాలు ఏం చేసిండు? అతన్ని మంచులో, ఎండలో, బయటనే ఉన్నాడు. ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడినా, వింటున్నారా, నాకైతే ఒక్కొక్కసారి పిచ్చిలేస్తుంది. దేవుడు ఇంతగా మనతో మాట్లాడినా కూడా మన హృదయాలు మాత్రము మారకపోతే, చేంజ్ కాకపోతే దేవుడు ఆఖరికి ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. 2.5-3 సంవత్సరాలు ఆయన బయటనే ఉన్నాడు. ఆయన గోళ్ళు ఇంత పెద్ద గోళ్ళు అయిపోయాయి. ఈ యొక్క వెంట్రుకలంతా కూడా ఇంత పెద్ద జుట్టు అయిపోయింది. ఒక మృగంలాగా అయినా కూడా ఆయన మారలేదు. అలాంటి గొప్ప గొప్ప సువార్త మనకు వచ్చినా కూడా మనం మారం. 4వది, నెబుకద్నెజర్తో మాట్లాడిండు. 4వది మెల్కీసెదెక్తో కూడా దేవుడు మాట్లాడాడు. మెల్కీసెదెక్ యూదుడు కాడు. మెల్కీసెదెక్ని యేసుక్రీస్తు ప్రభుతో పోలుస్తూ ఉన్నారు. ఓకే, దట్ ఇస్ గుడ్, బట్ హీఈస్ నాట్ ఏ జూయిష్. మెల్కీసెదెక్ యేసుక్రీస్తు ప్రభుతో ఆయనకు తండ్రి కానీ తల్లి కానీ లేడు. వంశము లేనటువంటి వాడు మెల్కీసెదెక్. అబ్రహాము యుద్ధము చేసి తిరిగి వస్తూ ఉంటే ఈయన యాజకుడై ఉంటున్నాడు, ప్రధాన యాజకుడై ఉంటున్నాడు. యాజకుడుగా ఉంటున్నప్పుడు ఇతను తెచ్చిన కొల్ల సొమ్ములో నుంచి 10వ భాగం ఆయనకి ఇచ్చాడు. నాకొద్దు నీ 10వ భాగం, నేను శాలేము రాజును, నేను రాజునే కాదు యాజకుని కూడా అని చెప్పి నా కొడుకు, వద్దు, నేను యెహోవా దేవుని భక్తుని, నేను 10వ భాగం ఇవ్వాలని చెప్పి ఆయనకి ఎవరు కూడా అప్పటికి 10వ భాగం ఇవ్వాలని మోషే ధర్మశాస్త్రములో ఇంకా రాలే. ధర్మశాస్త్రంలో రాకముందే 10వ భాగము మెల్కీసెదెకైన యాజకునికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అన్యులు ఏమంటారంటే, చర్చిలో 10వ భాగం ఎందుకు వేయాలండి, అదంతా కూడా పాస్టర్కును వాళ్ళకి వెళ్తుందంటే, ఈరోజు చర్చి సమాజము ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు అంటే మీరిచ్చే 10వ భాగములను బట్టే. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 20-25 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాను. నేను ఎవరిని డొనేషన్ అడగలే. మీరిచ్చే 10వ భాగములు కానీ కానుకలు కానీ మరి స్వచ్ఛందంగా పనులు చేసే దానికి మేము వాడుకోవాలి. మేము అన్నీ తినం, మాకు కాదది, పాస్టర్లు కాదది. దేవుని పరిచర్య కోసం, దేవుని వ్యాప్తి కోసం మీరు 10వ భాగములు ఇవ్వాలి. కానీ ఇవ్వద్దు, అది వాళ్ళు పీక తింటున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే 10వ భాగం మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అది? దేవుని సొత్తు. న్యూ టెస్టిమెంట్లో కాదు, అది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. న్యూ టెస్టిమెంట్లో మాత్రము 10వ భాగము కంటే ఎక్కువగా మీరు వర్ధిల్లిన కొలది, మీరు దీవించబడిన కొలది మీరు దేవునికి ఇవ్వాలి అని ఉంది. సో ఈ అబ్రహాము ఏం ఇచ్చాడు ఎవరికి? మెల్కీసెదెకు 10వ భాగం ఇచ్చాడు. మెల్కీసెదెకు ఎవరు? అన్యుడు. అంతే, ఒక మాట చెప్పాలంటే అన్యుడు. ఆయన యూదుడు కాడు. ఓకే, అది 4వది. 5వది ఎవరు అంటే, నేను ఈ రెఫరెన్స్ అన్నీ చాలా రాసుకున్నాను, పాప కూడా రెడీగా ఉంది, కానీ మీరు ఇచ్చిన టైంని బట్టి అయిపోతుంది కాబట్టి 5వది ఎవరు అంటే కోరేషు. చెప్పండి. కోరేషుతో దేవుడు ఏం మాట్లాడిందంటే, యెషయా గ్రంథము 44:28, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో నీవు కట్టబడుదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. కోరేషు అనబడిన ఈ రాజు అన్యుడు. కోరేషు
ఎవరు అంటే మాదీయులు, పారసిక్యులు అంటే పవర్ఫుల్ కింగ్డమ్. ఆ కింగ్డంలో కోరేషు చాలా కఠినుడుగా ఉండాలి. అతనికంటే ముందు చాలా కఠినులుగా ఉన్నారు. కానీ కోరేషుతో దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో యెషయా గ్రంథంలోనే మాట్లాడుతున్నాడు, నీవు నా చిత్తము నెరవేర్చువాడు, నేను చెప్పేది నువ్వు చెయ్యాలి అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దండోరా కొట్టించి అందరిని పిలిచాడు. ఓ యూదులారా, నాకంటే ముందున్న రాజు నెబుకద్నెజర్ రాజు మిమ్మల్ని అందరినీ కూడా ఎత్తుకొచ్చాడు. 70 సంవత్సరాలే మీరు ఉండాలి, కానీ 70 సంవత్సరాలు అయిపోయి కూడా ఇంకొక 20-30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నా రాజ్యంలో ఉన్నారు. మీకు నచ్చినట్లయితే, మీకు ఇష్టమైనట్లయితే మీ దేశానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయేటప్పుడు చాలా డబ్బు నేను ఇస్తాను, చాలా ధాన్యము, బంగారము నేను ఇస్తాను. మీరు మోసుకోపోయేంత బంగారం తీసుకోపోయి ఏం చేయాలి? యెరూషలేములో దేవాలయం కట్టాలి. ఇప్పుడు వాళ్ళ తాతనేమో లేకపోతే నెబుకద్నెజరేమో మొత్తం కులగొట్టి ఎత్తుకోపోయాడు. కోరేషు ఏం చేసిండు? దేవుడు మాట్లాడాడు. ఎవరితో? కోరేషుతో మాట్లాడినప్పుడు ఎత్తుకోపోయిన డబ్బంతా రిటర్న్ ఇచ్చేయి. వాళ్ళ చర్చి అది, యూదుల చర్చి అది, నువ్వు ఇచ్చేయాలి అని ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడితే ఆ డబ్బంతా కూడా ఎత్తుకోపోయి ఎజ్రా భక్తుడు అక్కడికి పోయి చర్చి కట్టడానికి వాళ్ళు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా, ఎజ్రా కాలంలో చర్చి కట్టడానికి అంత డబ్బు మోసుకొని పోవాలంటే వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యా కొంతమంది సైనికులను పంపించు, మా దగ్గర ఇంత డబ్బు మేము మోసుకొని పోతుంటే దొంగలు మమ్మల్ని కొట్టేస్తారేమో, అప్పుడు ట్రైన్లు కానీ బస్సులు కానీ కార్లు కానీ లేవు, నడుచుకుంటూ ఎత్తుకొని పోవాలి ఆ డబ్బుని, బంగారాన్ని. 1500-1600 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ఎన్ని? 1600 కిలోమీటర్లు నడుచుకుంటూ మోసుకుంటూ పోవాలి ఈ డబ్బును. దారిలో ఎవడైనా మమ్మల్ని చంపుతారేమో అని చెప్పి సైన్యాన్ని పంపు అని అడుగుదామా అంటే, మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకు డబ్బు ఇవ్వడమే గొప్ప, ఆయన బంగారం ఇవ్వడమే గొప్ప. దేవుడు మనతో ఉన్నాడని చెప్పి దేవుని మీద ఆధారపడి వీళ్ళు మోసుకుంటూ 1600 కిలోమీటర్లు వచ్చారండి. ఎవరు? ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు, వీళ్ళంతా కూడా చర్చిని కట్టడానికి, యెరూషలేములో రెండోసారి చర్చి కట్టడానికి తీసుకొచ్చారు. ఈ డబ్బు ఎత్తుకోపోయిందేమో నెబుకద్నెజరు, ఇచ్చిందేమో కోరేషు. ఈ కోరేషుతో యెషయా గ్రంథంలో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడు. మీకు అర్థమవుతుందా? అనుకున్న వాళ్ళకు అర్థమవుతుందా? కోరేషుతో ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడాడు. దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు మాట్లాడితే కోరేషు డబ్బు ఇచ్చాడు. మీ దేశానికి వెళ్ళిపోండి, మీరు అక్కడే సెటిల్ అవ్వండి, నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. 100,000 మంది వచ్చారు, కానీ ఇంకా అమ్మో మళ్ళీ ఎవడొచ్చి మళ్ళీ చంపుతాడని చెప్పి అక్కడే ఉండిపోయారు, శపించబడ్డారు. కానీ వాళ్ళ దేశానికి తిరిగి రాలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ సూచన ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. కోరేషు అనబడిన హిందువుతో మాట్లాడాడు. నెంబర్ 6 న్యూ టెస్టిమెంట్లో వద్దాం. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ నెంబర్ 6 ఎవరు అంటే శతాధిపతి. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుడు బాగలేడు, ఆయన కొడుకు కాదు, ఆయన నా దాసుడు బాగలేడు, వాడిని బాగు చేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఒకే పదా మనం పోదాం. అయ్యా నువ్వు రావడానికి వీల్లేదు, నేను పాపిని, నేను మంచోని కాదు, నేను తెలిసో తెలియక ఏదో పాపం చేసి ఉంటాను, నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు, నీ పాదము నా ఇంట్లో పెట్టడానికి నేను అర్హుడను కాను అని ఒక శతాధిపతి, అంటే 100 మంది పోలీసుల మీద పెద్ద, లేకపోతే డిఎస్పి అంటారో లేకపోతే ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ అంటారో నాకు తెలియదు, కానీ 100 మంది సైనికుల మీద పెద్ద ఆయన, నువ్వు నా ఇంటికి రావడానికి అర్హుడిని కాను అన్నప్పుడు అతనితో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు వాళ్ళలో ఇలాంటి విశ్వాసము నేను ఎవరిని చూడలేదు. ఎంత భక్తి! దేవుడు మాట్లాడితేనే ఆ మాట ఆయనతో చెప్పాలి. కనుక శతాధిపతితో దేవుడు మాట్లాడాడు. నెంబర్ 7 వెళ్ళిపోదామా? నెంబర్ 7 ఎవరంటే కనాను స్త్రీ. చెప్పండి, కనాను స్త్రీ. కనాను స్త్రీ ఎవరు అమ్మా? కనాను స్త్రీ ఎవరు అంటే కనాను దేశంలో ఉన్నామే. ఆమె వచ్చి, అయ్యా నా బిడ్డను బాగు చేయవా? పోమ్మ పో. అయ్యా నా బిడ్డను బాగు చేయవా? పోమ్మ పో.
అయ్యా నా బిడ్డను బాగు చేయవా, అయ్యా నా బిడ్డను బాగు చేయవా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంది, బెగ్ చేస్తూ ఉంది, భిక్షమెత్తుతూ ఉంది, అంటే దేవుణ్ణి అడుగుతూ ఉంది. అయ్యా నా బిడ్డ బాగలేదు, ప్లీజ్ బాగు చేయి అంటే, ఏ పిల్ల, ఏ అమ్మా, మేము వచ్చింది ఎవరి కోసము? యూదుల కొరకే వచ్చాము, యూదుల కొరకే రక్షణ. కనుక యూదులు పెద్దోళ్ళు తింటూ ఉంటే, పిల్లలు తింటూ ఉంటే వారి రొట్టెని తీసుకొని మరి కుక్క పిల్లలకి ఇవ్వాలనా? దాని అర్థం ఏంటంటే, నువ్వు కుక్క, మేము రాజవంశస్థులము, యూదులు రాజవంశస్థులు, నువ్వు కుక్క. అప్పుడు ఆమె కుక్క అంటే ఎవరన్నా పడతారా? ఎస్ ప్రభువా, నేను కుక్కనే, కుక్క పిల్లనే. కానీ పిల్లలు తింటూ ఉంటే రొట్టెలు తింటూ ఉంటే ఒక్కొక్క ముక్క, చిన్నపిల్లలు అంత నీటుగా తినరు. మీరు ఎప్పుడైనా చూసారా? పిల్లలు తింటూ ఉంటే ఏదో ఒక ముక్క కింద జారి పడిపోతుంది. అప్పుడు చిన్నపిల్లలైతే మనోళ్ళైతే అది కూడా ఎత్తుకొని తింటూ ఉంటారు. కొంతమంది మంచి తల్లిదండ్రులు ఏమంటారు, కింద పడింది వద్దురా, అది కుక్క పిల్లకు పడేయి అని అంటూ ఉంటారు. కనుక పిల్లలు తింటూ ఉంటే కింద పడిపోయిన రొట్టె ముక్కలు ఎవరికేస్తారు? కుక్క పిల్లలు. కనుక నేను కుక్క పిల్లనే. అప్పుడు అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, కనానీయులంటే అన్యులతో దేవుడు మాట్లాడాడు, అన్యులతో దేవుడు మాట్లాడాడు. ఇంకొకటి చెప్పి ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-8. తూర్పు దేశపు జ్ఞానులము తారాను చూచి వచ్చినాము. తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని చూసి వచ్చారు? వాళ్ళు తారను. ఆ తారను చూచి ఇక్కడ లోక రక్షకుడు గొప్ప రాజు పుట్టాడని మా పంచాంగము చెబుతూ ఉంది అని పోయి హేరోదు రాజుని అడిగాడు. ఆయన హేరోదు రాజు, ఇదంతా స్టోరీ మీకు తెలుసు. ఆయన వెళ్ళి మీరు ఆయనను పూజించి తిరిగి వచ్చి నాకు ఆ కబురు చెప్పండి అంటే, మంచిది రాజా, ఎక్కడున్నాడో మీరే వెతకండి రా బాబు, మీరు పంచాంగం ఎదిగిన తెలిసిన వారు కదా అంటే, వీళ్ళు వెతుకుంటూ ఆ తారను బట్టి కొన్ని నెలల పాటు నడుచుకుంటూ చివరిగా బెత్లెహేములో యేసుప్రభు పుట్టిన స్థలాన్ని కనుగొని వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించి తిరిగి రాజు కబురు పెట్టాలనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడలేదా? ఫస్ట్ మాట్లాడిండు, రెండోసారి కూడా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? అక్కడ ఒక రాజు పుడతాడు పొండి అని. వీళ్ళు ఎంతో జ్ఞానులే కానీ అజ్ఞానులైపోయారు. మళ్ళీ అజ్ఞానులుగా ఈ రాజుకు ఈ కబురు అడ్రస్ ఇద్దామని పోతుంటే దేవుడు మాట్లాడి, మీరు ఆ దేశానికి ఆ రాజుకి కబురు చెప్పొద్దు, వేరే మార్గం గుండా మీ దేశానికి వెళ్ళిపోండి. సో 8వ విషయం ఏంటంటే, దేవుడు జ్ఞానులతో మాట్లాడిండు. జ్ఞానులు యూదులు కారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, పక్షపాతం లేనటువంటి దేవుడు. చివరిదిగా చూసి మనము ముగించుకుందాము. చివరిది ఏంటంటే అజ్ఞాత భక్తుడు. 9వది అజ్ఞాత భక్తుడు. ప్రభువా ఒకడు నీ నామములో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే నేనే ఇది మా పని, నీ పని కాదు, మేము యేసుప్రభు శిష్యులము, మాకే ఆ హక్కు ఉంది, మేము యూదులము, నువ్వు అన్యుడై ఉండి నువ్వు దయ్యాలను వెళ్ళగొడతావా? నీకు ఆ హక్కు లేదు అని మేము స్టాప్ చేసా ప్రభువా. ఆ స్టోరీ ఉందా బైబిల్లో? కనుక ఆయన ఆటంకపరిచినప్పుడు గారడి సీమోను కాదు, వేరేటోడు, ఒక భక్తుడు యేసుక్రీస్తు ప్రభు నామములో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే మేము ఆటంకపరిచాము అని చెప్పి ఉంది. ఎక్కడంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 49-50. లూకాసు వార్త 9వ అధ్యాయం 49-50లో ఉంది. ఒక భక్తుడు, యేసు ప్రభు భక్తుడు, ఆయన అన్యుడు, యేసు నామములో నీకున్న దయ్యాలు వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేస్తుంటే ఆయన పేరు రాయబడలేదు కానీ మేము ఆటంకపరిచాము అంటే మనవాడు, మన నామములో, నా నామములో ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని ఆటంకపరచొద్దు. ఇప్పుడు మన దేశాల్లో కూడా, ఈవెన్ మన క్రిస్టియన్స్లో కూడా ఏమంటారో తెలుసా? ఈయన మా డినామినేషన్ కాదు, ఈయన మన చర్చోడు కాదు, ఈయన మన 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 కుల సంఘాలు, మన జాతికి సంబంధించిన వాడు కాదు కనుక నువ్వు రావడానికి వీల్లేదు,
మా కులపోలే రావాలి, మా జాతోలే రావాలి, మా వాళ్ళే రావాలి అని చెప్పి ఇప్పటికీ ఉన్న రోగం ఉంది. యేసు ప్రభు మందిరానికి అందరికీ స్వాగతం. ఎవ్వరిని కూడా ఆపడానికి వీల్లేదు. ఆపుతున్నారంటే వాళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు కారు, ప్రభు నమ్మిన వారు కాదు, ఎప్పుడైనా రావచ్చు. సో అజ్ఞాత భక్తుడు అనబడిన ఇతను అన్యుడు. సో ఇప్పుడు నేను 9 మంది గురించి చెప్పేస్తాను క్లుప్తంగా. నంబర్ 1 ఎవరు? బిలాము. నంబర్ 1 ఎవరు? బిలాము. నంబర్ 2 ఎవరు? ఇత్రో మోషే వాళ్ళ మామ. నంబర్ 3 ఏంది? నెబుకద్నెజరు. నంబర్ 4 ఎవరు? మెల్కిసెదెక్ అనబడిన యాజకుడు, అన్యుడు. నంబర్ 5 ఎవరు? కోరేషు రాజు, పారసికపు దేశపు అధికారం ఉంటున్న పవర్ఫుల్ అధికారం కలిగిన నెబుకద్నెజర్ తర్వాత పెద్ద అధికారం పొందింది కోరేషు రాజు. ఆ కోరేషు రాజుతో దేవుడు మాట్లాడాడు. ఆ మాటలు యెషయా ప్రవక్త ద్వారా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నంబర్ 6 ఎవరు? శతాధిపతి. అయ్యా, నువ్వు మా ఇంటికి రావడానికి అర్హత లేదు, నువ్వు దేవుడవని నేను నమ్ముతున్నాను కనుక అతను నమ్మినట్టుగా మన 7వది ఎవరు? కనాను స్త్రీ. 8వది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. 9వది ఎవరు? అజ్ఞాత భక్తుడు, ఒక పేరు లేనటువంటి అన్యుడు యేసు ప్రభు నామములో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడా లేదా? ఈరోజు మనమంతా కూడా ఎవరము? అన్యులమే, మనం యూదులము కాదు. కానీ దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు మనందరితో వాక్యము మాట్లాడి బలపరిచి అద్భుతాలు, మర్మాలు, దాచిపెట్టిన గొప్ప గొప్ప మర్మాలను దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడి ఆయన కొరకు సిద్ధపరచడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.